కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగటంతో అటువైపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినటంతో ట్యాంకర్ నాలాలో మునిగినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు భారీ వర్షంతో రాజధాని అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3:40 మొదలైన వాన రాత్రి 6 గంటల వరకు కుండపోతగా కురిసింది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నాలాలు పొంగి పొర్లాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నడుములోతు నీరు పారింది. లెక్కలేనన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని పాడైపోగా మరికొన్ని కొట్టుకుపోయాయి. వర్షానికి బంజారా హిల్స్, హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ సర్కిల్ ప్రాంతాల్లో 5611 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ తెలిపారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో అతి తక్కువ సమయంలో సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. ఇక నగరంలో సోమవారం కుండపోత వర్షం పడింది. కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.